సాఫ్ట్వేర్లో ఈజియెస్ట్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఆర్ఈ అన్నాను. జాబే కాదు, టఫెస్ట్ జాబ్ కూడా ఎస్ఆర్ఈ. వీటి గురించి మనం మాట్లాడదాం. ఆ టైంలో ఇంటర్వ్యూస్ చాలా ఈజీగా ఉండేది. చాలా ఈజీ ఇన్ ద సెన్స్ ఐపీ అడ్రసెస్ ఎన్ని టైప్స్, పబ్లిక్ ఐపీ అంటే ఏంటి, ప్రైవేట్ ఐపీ అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఉండేవి చాలా తక్కువ. లోడ్ బ్యాలెన్సర్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఆల్మోస్ట్ వీళ్ళు బాగా నేర్చుకున్నారు అనే ఒక ఐడియా ఉండేది. ఇప్పుడు 90% నాలెడ్జ్ ఉన్నా కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే రేంజ్లో ఇంటర్వ్యూ ఈరోజు జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లెట్సే నేనే ఒక 3 years 4 years ఖాళీగా ఉన్నాను. డెవాప్స్లో కానీ ఎస్ఆర్ఈలో కానీ రావాలనుకుంటున్నాను. నేను ఒక దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నా ఛాన్సెస్ ఎంత, నా సొంతగా నేను ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోగలడానికి. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం, రేపు మనం ఫేస్ చేయబడే ప్రాబ్లం కూడా, రేపు మీరు చూస్తున్న వాళ్ళు కూడా రేపు ఫేస్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లం. మేబీ ఇంటర్వ్యూస్ కూడా చాలా చాలా త్వరగా మారిపోబోతున్నాయి. ఏంటంటే యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ మా కంపెనీలో ఏం జరుగుతుందో చెప్తాను. సీక్రెట్ అనుకోండి చెప్తున్నాను. మా కంపెనీనే కాదు, ఆల్మోస్ట్ చాలా కంపెనీస్. హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. చాలా రోజులు అయింది పాడ్కాస్ట్ చేసి, అండ్ వీఆర్ బ్యాక్ విత్ బ్యాంగర్ అనమాట. ఇవాళ వీఆర్ డూయింగ్ అన్ ఎస్ఆర్ఈ ఇంజనీర్. అసలు ఎస్ఆర్ఈలో ఎన్ని రకాల సెగ్మెంట్స్ ఉంటాయి. అన్నిటికంటే ఈజీ జాబ్ ఎస్ఆర్ఈ అంటారు, అన్నిటికంటే కష్టమైన జాబ్ కూడా ఎస్ఆర్ఈ అని అంటారు. ఇందులో నిజాలు ఎంతో తెలుసుకున్నాం ఈ పాడ్కాస్ట్లో. అండ్ వీ హ్యావ్ అ గ్రేట్ గెస్ట్ యాజ్ వెల్. వీ హ్యావ్ నన్ అదర్ దాన్ అల్తాఫ్. అల్తాఫ్ ఎంతమందికి తెలుసో కామెంట్ బాక్స్లో అలా మెన్షన్ చేసేయండి. తెలియకపోతే హీస్ ద వన్ హూ హ్యావ్ షోడ్ మీ అరే డెవాప్స్ అని ఒకటి ఉంటుంది, అండ్ ఇవాళ నేను ఇలా ఉండడానికి కూడా తను ఒక కారణం బై ఇంట్రొడ్యూసింగ్ మీ టు డెవాప్స్. సో without any further ado, we'll start the podcast by introducing our guest. Hi Altaf. Hey, hi Vijay. First of all, thanks for joining the podcast. Yeah, thank you so much Vijay. మనం మన డెవాప్స్ కెరియర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ఐ థింక్ దిస్ వుడ్ బి ద అప్రోప్రియేట్ టైమ్ టు షేర్ వాట్ వి నో టు ఆల్ అవర్ ఆడియన్స్. ఛానల్ పెట్టాం కదా, సో మన ఆడియన్స్కి నీ తరపు నుంచి ఎస్ఆర్ఈ గురించి అయితే, నా తరపు నుంచి ఎస్ఆర్ఈ డెవాప్స్ గురించి కూడా విల్ బి డిస్కసింగ్ అబౌట్ దిస్ ఇన్ ద పాడ్కాస్ట్. సో ఏంటబ్బా అసలు డెవాప్స్కి వెళ్ళాలని నేను ఎందుకు అనిపించింది? నిన్ను చూసి నేను వచ్చేసాను డెవాప్స్ వైపు. యా, సో లైక్ కాలేజ్ నుంచి మనం లైనెక్స్ మషిన్స్ మీద ఎక్కువ వర్క్ చేసేవాళ్ళం. లైక్ అదే వేరే వాళ్ళు రాసిన ప్రోగ్రామ్స్ మనం కాపీ చేసుకునే వాళ్ళం లైనెక్స్ మషిన్లో. ఏ కమాండ్ తెలుసు చెప్పు నీకు? సిపి కమాండ్ వాడుకునే వాళ్ళం, ఎస్సిపి కమాండ్ వాడుకున్నాం. నాకు కూడా SSH కాపీ, షెల్ కాపీ అని ఉంటుంది. వేరే మిషన్లోకి వెళ్ళి కోడ్ అంతా SSH యూజర్ @IP అడ్రస్ వేరే మషిన్ కి కాపీ చేసేవాళ్ళం. డేటా కాపీ కొట్టి ప్రోగ్రామ్స్ రాయలేక చేసేవాళ్ళం. ఇది ఎస్సిపి యూజ్ చేసి మనకి చూపించిన మన సీనియర్ అన్న, థ్యాంక్స్ అన్న, మీరు పాడ్కాస్ట్ చూస్తున్నారు తెలియదు కానీ ఎస్సిపి కమాండ్ మనకు చూపించారు. నువ్వు ఉన్నావా లేదా ఆ రోజు ల్యాబ్లో? సో ఫ్రమ్ దేర్ టు హియర్, అందువల్ల డెవాప్స్ చూస్ చేసుకున్నావా? యాక్చువల్లీ లైనెక్స్ మషిన్స్ దాని తర్వాత మనకి చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. లైనెక్స్ మషిన్స్ అవి ఎలా పనిచేస్తాయి ఏంటి దాని గురించి. లైక్ మనం ఎలాగో కోడ్ రాయలేం కాబట్టి కోడ్ రాసిన టెర్మినల్స్ని యూజ్ చేసుకుందామని డెవాప్స్ కెరియర్కి వచ్చాను. యా, సో ఇట్స్ బీన్ ఏ గ్రేట్ జర్నీ ఫ్రమ్ దేర్ టు హియర్. యాజ్ అన్ ఎస్ఆర్ఈ ఇంజనీర్ ఆల్మోస్ట్ ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా. డెవాప్స్లో చేసావు, ఎస్ఆర్ఈలో చేసావు, 8 years. యా, ప్రొడక్షన్ సపోర్ట్లో కూడా చేసావు అసలు? ఎస్, 3 అన్ని కవర్ చేస్తావు డెవాప్స్ లో చేయాల్సిన పనులన్నీ. సో ఐ థింక్ ఐ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టు గెట్ ఫ్రమ్ యూ. అట్లీస్ట్ మా ఆడియన్స్ కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. యాక్చువల్లీ ఈ వీడియో మనం నువ్వు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చేయాలి, బట్ సో నేను చెప్పగలను దిస్ ఇస్ ద రైట్ టైమ్ టు షేర్ అవర్ నాలెడ్జ్. ఖచ్చితంగా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నేను ఏనాడు అనుకోలేదు సాఫ్ట్వేర్లోకి వస్తానని. ఐఎమ్ హియర్. నువ్వు ఎప్పుడు అనుకున్నావు సాఫ్ట్వేర్లోకి వస్తానని? హానెస్ట్లీ ఖచ్చితంగా రావాలనే సిఎస్సి తీసుకున్నాను. ఓకే, వెరీ నైస్. సో యాక్చువల్లీ నాది వేరే బ్యాక్గ్రౌండ్, బట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే దేంతోనే కంప్యూటర్స్ తీసుకున్నారు. రాకపోయినా కానీ వెరీ నైస్. బట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్ అబ్బా. విత్ యూ మీ టూ. అసలు ఎస్ఆర్ఈ ఇంజనీర్ ఎలా ఉంటుంది? అసలు ఎస్ఆర్ఈ ఇంజనీర్ ఏం చేస్తుంటారు? యా, సో ఎస్ఆర్ఈ ఇంజనీరింగ్ అనేది సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్. సో వీళ్ళు జనరల్గా ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్ని ఎప్పుడు డౌన్ అవ్వకుండా చూసుకోవడమే వీళ్ళ పని. ఎప్పుడు డౌన్ అవ్వకూడదు, అది ఎప్పుడు ఎండ్ యూజర్స్కి అవైలబుల్గా ఉండాలి. లెట్సే మనం కొన్ని షాపింగ్ అప్లికేషన్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ తీసుకుంటే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా. ఆ టైంలో
అప్లికేషన్ డౌన్ అవ్వకుండా ఎంతవరకు మనం స్కేల్ అవ్వచ్చు, ఎంతవరకు మనం రిలయబిలిటీ చూపించగలం అనేదే మెయిన్ ఎస్ఆర్ఈ కోర్ కాన్సెప్ట్. సో దాని రిలయబిలిటీని మెయింటైన్ చేసుకుంటూ అప్లికేషన్ రిలయబిలిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు ప్రతిసారి. సో ఎక్స్టెండ్ చేయడం, లైక్ మషిన్స్ని ఎక్స్ట్రా యాడ్ చేయడం కావాల్సినప్పుడు, లేదు అవసరం లేదు మనకి సేల్ ఏం లేదు బాగానే నడుస్తుంది ఇప్పుడు అన్నప్పుడు మషిన్స్ని తగ్గించడం, అంతా ఎస్ఆర్ఈ వాళ్ళు చేసే పని. లైక్ ఎస్ఆర్ఈ అని చెప్పిన ఎస్ఆర్ఈ ప్లస్ డెవాప్స్ వీళ్ళందరూ కలిసి చేసే పని. ఐ మీన్ మనం ఇంకో మాటలో చెప్పాలంటే కేవలం డెవాప్స్ ఉన్న టీంలో డెవాప్స్ మాత్రమే చేస్తారు. డెవాప్స్ ప్లస్ ఎస్ఆర్ఈ ఉన్న పెద్ద టీముల్లో అంటే పెద్ద ప్రొడక్ట్స్ కానీ వాళ్ళకి ఎస్ఆర్ఈ వుడ్ బి హ్యాండ్లింగ్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ మేజర్లీ. కరెక్ట్. యాక్చువల్లీ ఎస్ఆర్ఈ ప్రతి కంపెనీలో ఉంటుంది, ప్రతి చిన్న కంపెనీలో కూడా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే వీళ్ళని మనం ఎస్ఆర్ఈ అని పిలవం. ఒక డెవాప్స్ ఇంజనీరే అన్ని చేసుకుంటూ ఉంటాడు. లెట్స్ సే స్టార్ట్అప్ కంపెనీ, ఇప్పుడు నువ్వు చేసే కంపెనీస్, ఆ కంపెనీల్లో అండ్ లైక్ జెన్కిన్ జాబ్ రాయడం దగ్గర నుంచి మానిటరింగ్ చేసుకోవడం వరకు అంతా ఒక డెవాప్స్ ఇంజనీర్ చూసుకుంటాడు. అదే పెద్ద కంపెనీస్ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి, మనం చేయలేం కాబట్టి, అది కూడా చిన్న ప్రొడక్ట్స్ కాదు, చాలా పెద్ద ప్రోడక్ట్ కాబట్టి దాన్ని ఆర్కిటెక్చర్ని అర్థం చేసుకోవడానికి మనకి 2-3 వీక్స్ పడుతుంది ఆర్కిటెక్చర్ అర్థం చేసుకోవడానికి. సో అలాంటి టీమ్స్లో ఖచ్చితంగా డెవాప్స్, ఎస్ఆర్ఈలో డిఫరెంట్ టీమ్స్ బైసెక్ట్ చేసి ఉంటాయి. సో ఆన్ దీస్ లైన్స్ నేను ఇంట్రోలో చెప్పాను ఏంటంటే సాఫ్ట్వేర్లో ఈజియెస్ట్ జాబ్ ఏదైనా ఉంది అంటే అది ఎస్ఆర్ఈ. ఈజియెస్ట్ జాబే కాదు, టఫెస్ట్ జాబ్ కూడా ఎస్ఆర్ఈనే. వీటి గురించి మనం మాట్లాడదాం. ఏంటంటే అసలు ఈజియెస్ట్ జాబ్ ఎందుకు, ఫస్ట్ దాని గురించి చెప్పండి నాకు. సో ఈజీ అని ఎలా చెప్తామంటే లైక్ ఇక్కడ మనం మానిటరింగ్ ప్లస్ అబ్జర్వబిలిటీ చేయాలి కాబట్టి, మానిటరింగ్ ఇన్ ద సెన్స్ మన ప్రొడక్షన్ మెషిన్ని ఎల్లప్పుడూ మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళు 24/7 పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే ఆ ప్రొడక్షన్ సిస్టమ్స్ని ఎప్పుడు మానిటర్ చేసుకుంటూనే ఉండాలి. ఆ స్పైక్స్ లైక్ మనం మానిటరింగ్ చేస్తుంటాం కదా, గ్రఫానా డాష్ బోర్డ్స్, ఈ ఈఎల్కే డాష్ బోర్డ్స్, కిబానా డాష్ బోర్డ్స్, ఇవన్నీ తరువుగా మానిటర్ చేస్తూ ఉంటారు. స్పైక్ ఎప్పుడైతే స్పైక్ వస్తుందో మెమరీ అలర్ట్ కానీ సిపియూ అలర్ట్ కానీ ఇమ్మీడియట్గా ఆ మషిన్స్లోకి వెళ్ళి అది ఎందుకు వచ్చిందో చెక్ చేసి దాన్ని రిమిడియేట్ చేస్తారు. దానికి రన్ బుక్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర, రన్ బుక్ ఫాలో అవుతూ వచ్చిన ఎర్రర్ ఏంటో చూసుకొని ఆ రన్ బుక్ ఫాలో అవుతూ వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో టైప్ ఆఫ్ నేను ఎలా చెప్పగలనంటే ఎక్కువ బ్రెయిన్కి స్ట్రెయిన్ అవ్వకుండా చేయొచ్చు మానిటరింగ్ అనేది. బట్ టైం కన్స్ట్రైంట్స్ అనుకుంటా కదా, 8 hours ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా 8 hours ఖచ్చితంగా ఉండాలి, సిస్టమ్ ముందే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనకి ఏ టైంలో మనకి స్పైక్ వస్తుందనే తెలియదు, సో ఏ టైంలో అలర్ట్ వస్తుందని తెలియదు. సో ఆ టైంలో ఖచ్చితంగా మనం మషిన్ దగ్గరే ఉండాలి. ఒకవేళ అలర్ట్ ఫిక్స్ అయిపోతే ఇట్ వుడ్ బి కాజింగ్ ఎ మేజర్ ఇష్యూ. కరెక్ట్. P3 కో P2 కో P1 వెళ్తుంది. అప్పుడు అడుగుతారు ఒక వార్ రూమ్ క్రియేట్ చేసి ఎందుకు ఫిక్స్ చేయలేదు, ఎందుకు వచ్చింది, ఎందుకు చూడలేదు మీరు అని వార్ రూమ్ స్టార్ట్ అవుతుంది. లైక్ అందరూ జాయిన్ అవుతారు, మన మేనేజర్, వాళ్ళ మేనేజర్, డెవ్ మేనేజర్ అందరూ జాయిన్ అవుతారు. వాళ్ళు మా సైడ్ వేస్తారు, మేము వాళ్ళ సైడ్ వేస్తాం. ఇది డెవటీ అది మీరు వాళ్ళపై నిందలు వేస్తే వాళ్ళు మీపై నిందలు వేస్తారు, నీలాప నిందలు. కరెక్ట్. సో ఆన్ దీస్ లైన్స్ సో ఈజియెస్ట్ పార్ట్ ఇది, మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ ఇస్ ద ఈజియెస్ట్ పార్ట్. ఏంటంటే మనకి ఏదైతే రన్ బుక్స్ ఉంటాయి ఇష్యూస్ వచ్చినప్పుడే చూసుకోవాలి, కానీ టైం కన్స్టెంట్స్ అని కూడా మాట్లాడుతుంది. కరెక్ట్. సో మరి కష్టమైన పార్ట్ ఏంది సార్ ఇలా? మోడర్నైజేషన్ ఇన్ ద సెన్స్ లైక్ అప్పటి వరకు ఏముంది సిస్టంలో, అప్పటి వరకు సిస్టమ్ డిజైనింగ్ ఎలా ఉంది, ఇప్పుడు ఏం మార్చాలి, ఇప్పుడు ఎలా మార్చాలి, దాన్ని మోర్ రిలయబిలిటీగా ఎలా మార్చాలి. ఇప్పుడు 100 మందిని సర్వ్ చేస్తుంది, 1000 మెంబర్స్ని సర్వ్ చేసేలా ఎలా మార్చాలి. ఎట్ ద టైం మనం కాస్ట్ కూడా చూడాలి. అప్పుడు $1000 అనుకోండి, ఇప్పుడు అట్లీస్ట్ ఒక $50 $950 కన్నా తీసుకొచ్చేలా ఉండాలి, లేదా 1000 అయినా ఓకే, దానికి 1200 చేయకూడదు. సో కాస్ట్ ప్లస్ రిలయబిలిటీ, సర్వీస్ కాస్ట్ ప్లస్ సర్వీస్ రిలయబిలిటీ, ఎంత బాగా సర్వీస్ మనం ఇవ్వగలం, ఎంత తక్కువ రేటుకి ఇవ్వగలం అనేదే ఇంపార్టెంట్. సో దీనికి మోడర్నైజేషన్స్ మనం అప్లై చేయాలి, ఎన్హాన్స్మెంట్ చేయాలి. సో ఆ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తారంటే, ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్ మీద పనిచేస్తాడు కాబట్టి ఒక ప్రొడక్ట్ అవగానే ఒక ప్రొడక్ట్ లైక్ పైప్ లైన్స్ బిల్డ్ చేస్తాడు, ఆ పైప్ లైన్స్ ఎస్ఆర్ఈ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఈ ఎస్ఆర్ఈ వాళ్ళు దాన్ని తీసుకున్న తర్వాత ఎంతవరకు దీన్ని మోడర్నైజ్ చేయవచ్చు, ఎక్కడెక్కడ తగ్గించచ్చు, కాస్ట్ అనేది ఎక్కడెక్కడ తగ్గించచ్చు. లెట్స్ సే విఎం డిప్లాయ్మెంట్ చేస్తున్నారు అనుకోండి, విఎంని తీసుకెళ్ళి పాడ్కి అప్లికేషన్ టీమ్తో కాల్ సెట్ చేసుకొని విఎం డిప్లాయ్మెంట్ కాకుండా పాడ్ డిప్లాయ్మెంట్ చేసేలాగా అలా సో డిఫరెంట్ యూస్ కేసెస్ అన్ని స్టడీ చేసి ఏది మన కంపెనీకి బెస్ట్, ఏది తక్కువ కాస్ట్లో అవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేసి ఆ సొల్యూషన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదే ఎస్ఆర్ఈ టీమ్.
ఎస్ఆర్ఈ టీమ్ అదే కష్టమైన పని. సో దీన్ని మనం చాలా రకాలుగా చెప్పొచ్చు. లైక్ మిడిల్ వేర్ టీమ్ అని చెప్పొచ్చు, అలాగే హెచ్ఐడిఆర్ టీమ్ అని చెప్పొచ్చు, మోడర్నైజేషన్ ఎస్ఆర్ఈ మోడర్నైజేషన్స్ అని చెప్పొచ్చు. సో వీళ్ళందరూ అదే చేస్తారు. లెట్స్ సే ఐ కాంట్ బి దట్ టెక్నికల్లీ సౌండ్, నాకు అంత టెక్నికల్గా రాదు. నేను ఎస్ఆర్ఈ టీంలో అలర్టింగ్ అండ్ అబ్జర్వబిలిటీలో వస్తుంది పొజిషన్ అని రావచ్చా, ట్రై చేయొచ్చా? యాక్చువల్లీ అంత ఛాన్స్ ఉంది నాకు. మనం అలా డిసైడ్ చేసుకోలేం ఏ టీంలోకి వెళ్తామని డిసైడ్ చేసుకోలేం. కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ ఎలా అంటే పర్టికులర్గా మానిటరింగ్ చేసుకోవడానికి వాళ్ళు హైర్ చేస్తూ ఉంటారు. అది మనకి ఎలా తెలుస్తుంటే వాళ్ళు ఇచ్చిన జేడీ, సో దేర్ జేడీ, యూజింగ్ దేర్ జేడీ, వాళ్ళు ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారో మనకి గ్రఫానా డాష్బోర్డ్స్ రాయాలి, గ్రఫానా డాష్బోర్డ్స్ కోడ్ చేయగలగాలి. సో మానిటరింగ్ అండ్ అబ్జర్వబిలిటీ, మానిటరింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి అని జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మేబీ దట్ పొజిషన్స్ ఆ పొజిషన్కి అయితే వెళ్ళొచ్చు. అది 100లో ఒక 2-3 పొజిషన్స్ ఉండొచ్చు. 100 జాబ్స్కి అప్లై చేస్తే దాంట్లో 2 జేడీస్ అలా కనిపించవచ్చు. మిగతావన్నీ సేమ్ ఈ డెవప్స్ టూల్స్ ఏదైతే ఉంటాయో మోస్ట్లీ వాటి మీదే క్వశ్చన్స్, వాటి మీదే ఇంటర్వ్యూ. అది మనం ఎస్ఆర్ఈ టీంలో ఏ టీంకి వెళ్తాం అనేది మనకి తెలియదు. మనం ఏదో అబ్జర్వబిలిటీ కన్నా వెళ్ళొచ్చు, మిడిల్ వేర్ ఆర్ ఇంప్లిమెంటేషన్ ఆర్ హెచ్ఐడిఆర్, డిఫరెంట్ టీమ్స్. అంటే మన జీవితం హ్యాపీగా సాగుద్దా 8 గంటలు చేసుకుంటే, లేదా ఇంకా కొద్దిగా కష్టపడాలా టెక్నికల్గా అనేది మన చేతిలో లేదంటారు. అంతే, కరెక్ట్. ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ ద ఇంటర్వ్యూ విచ్ వీఆర్ చూసింగ్. కరెక్ట్. సో ఆన్ దీస్ లైన్స్ ఇంటర్వ్యూస్ గురించి కూడా మాట్లాడతాం. ఒక 10 ఏళ్ళ ముందు ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా ఉన్నాయి అని. టెక్ స్టాక్ ఏంటి? ఇప్పటివరకు మానిటరింగ్ అన్నారు, డిప్లాయ్మెంట్స్ అన్నారు. అసలు ఎస్ఆర్ఈ వాళ్ళే కొన్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఎస్ఆర్ఈ వాళ్ళు లేకపోయినా డెవలప్స్ ఎస్ఆర్ఈ పని కూడా చేస్తుంటారు అని కూడా చెప్పారు. కరెక్ట్. సో టూల్ స్టాక్ మొత్తం సేమా? సేమ్ టూల్స్, సేమ్ అంతా సేమ్. ఎలా అంటే సేమ్ కోడ్ బేస్కి అదే కిట్ వాడతాం, డిప్లాయ్మెంట్స్కి అదే యాక్షన్స్ కానీ జెన్కిన్స్ కానీ వాడతాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడానికి టెరాఫామ్ ఇవే వాడతాం, అలాగే పాడ్ డిప్లాయ్మెంట్స్కి క్యూబర్నెటీస్ ఇవే సేమ్ టెక్ స్టాక్ వాడతారు వాళ్ళు కూడా. ఆన్ ద టాప్ ఆఫ్ దిస్ వీళ్ళు ఏం చేస్తారంటే డెవాప్స్ ఇంజనీర్ ఎప్పుడైతే పైప్ లైన్ బిల్డ్ చేస్తారో వీళ్ళు కొన్ని ఎస్ఆర్ఈ వాళ్ళు మెయిన్గా వీళ్ళు కొన్ని సర్వీస్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ ఉంటారు. లైక్ ఎస్ఎల్ఏ, ఎస్ఎల్ఐ అండ్ ఎస్ఎల్ఓ అని. సో సర్వీస్ లెవెల్, వీటిని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్, సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్, సర్వీస్ లెవెల్ ఇండికేటర్ అంటారు. దీంతో పాటే మనకి ఎర్రర్ బడ్జెటింగ్ అని ఉంటుంది, అలాగే మానిటరింగ్ అండ్ అలర్టింగ్. సో దీస్ ఆర్ ద కోర్ పిల్లర్స్ ఆఫ్ ఎస్ఆర్ఈ అనొచ్చు. లెట్స్ సే ఇవి ఎలా పనిచేస్తాయంటే మన సబ్స్క్రైబర్స్ అందరికీ అర్థమయ్యేలా చిన్న ఎగ్జాంపుల్తో మాట్లాడుకుందాం. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక పిజ్జా డెలివరీ కంపెనీ అనుకుందాం. నేను మీకు పిజ్జా డెలివరీ ఖచ్చితంగా 15 minutesలో డెలివరీ చేస్తాను అని చెప్పి ఒక హామీ ఇస్తాను, అదొక అగ్రిమెంట్. నేను పిజ్జా డెలివరీ ఇస్తాను అనేది నా ఆబ్జెక్టివ్, నేను చేసే పని. దాన్ని మనకు అగ్రిమెంట్ చేసుకుందాం. సో 15 minutesలోనే ఇస్తానా, లేదా తక్కువ టైంలోనే ఇస్తానా, దానికంటే తక్కువ టైంలోనే ఇస్తానా అనేది నా ఇండికేటర్, నా సర్వీస్ లెవెల్ ఇండికేటర్. హౌ ఫాస్ట్ ఐ కెన్ గివ్ అనేది నా సర్వీస్ లెవెల్ ఇండికేటర్. సో ఆన్ ద టాప్ ఆఫ్ దట్ ఆ అగ్రిమెంట్లో మనం ఎర్రర్ బడ్జెటింగ్ గురించి కూడా మాట్లాడుకుంటాం. ఎలా అంటే ఇప్పుడు నేను 15 minutes లోపల డెలివరీ ఇవ్వలేకపోయాను, 99% డెలివరీ ఇస్తానని చెప్పి మనం సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ చేసుకుంటాం. బట్ ఆ పైన ఉన్న 1% ఏదైతే ఉంటుందో ఇవ్వలేకపోవచ్చు. మేబీ ఐ డోంట్ ట్రై ఫర్ 100%, బట్ నా వల్ల కాకపోవచ్చు ఆ 1%. ఆ టైంలో నేనేం ఇవ్వగలను, ఆ టైంలో నా సైడ్ నుంచి ఏం ఇవ్వగలను, నా సైడ్ నుంచి ఇంకొక పిజ్జా ఫ్రీగా ఇస్తాను అని చెప్తాను. అలా దీన్ని మనం ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసి ఒక అప్లికేషన్ లెవెల్ పర్స్పెక్టివ్లో మాట్లాడుకున్నాం అనుకో. లెట్స్ సే నాదొక సర్వీస్ బేస్డ్ కంపెనీ, నేను ఒక సర్వీస్ని ప్రొవైడ్ చేస్తున్నాను ఫర్ ఎవరికన్నా కానీ. నా సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్ ఏంటంటే 99.99% అప్ టైం. నువ్వు ఎప్పుడు కొట్టినా కానీ ప్రతి 100 నిమిషాల్లో 99.99% ఆఫ్ టైం అప్పే ఉంటుంది నాకు 100 నిమిషాల్లో. దాంతోపాటు 19 minutes అప్ ఉంటుంది. దాంతోపాటు ఏంటి అంటే నా లేటెన్సీ ఎంత, నువ్వు నా సర్వీస్ని హిట్ చేసిన తర్వాత నేను ఎంత ఫాస్ట్గా నీకు రెస్పాన్స్ ఇవ్వగలను అనేది లేటెన్సీ మాట్లాడతాం. అది కూడా ఒక డిఫైన్ చేస్తాం. ఈ రెండు ఇంత నెంబర్స్ అనుకొని సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్లో పెట్టుకున్నాం అనుకో, దీన్నే మనం అగ్రిమెంట్లో తీసుకెళ్తాం. ఈ సర్వీస్ లెవెల్ ఆబ్జెక్టివ్స్ మీట్ అవ్వకపోతే నేనేం చేస్తాను, కరెక్ట్ ఆ సంవత్సరం అంతా నీకు పెట్టి చాకరీ చేస్తానా డబ్బులు తీసుకోకుండా, లేకపోతే ఒకవేళ ఒక 5% కాస్ట్ తగ్గిస్తానా, 10% కాస్ట్ తగ్గిస్తానా నేను మీకు ప్రొవైడ్ చేస్తున్న దాంట్లో అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఆన్ దోస్ లైన్స్ ఇండికేటర్ అంటే ఏంటి అంటే అగైన్ నా అప్ టైం ఎంత 99.9% ఉందా, లేదా 100% ఉందా, లేదా 80% అనేది ఇండికేటర్. సో
ఇది ఒక పెద్ద లెవెల్లో మాట్లాడుకుంటే అంతే. ఇండికేటర్ ఇన్ ద సెన్స్ ఒక మెజర్మెంట్. యాక్చువల్గా ఆ మెజర్మెంట్ అనేది మనకి తెలియకపోతే మనం దాన్ని ఆబ్జెక్టివ్ని డిఫైన్ చేయలేం కదా. ఆ మెజర్మెంట్ మనకి తెలియకపోతే మనం ఆబ్జెక్టివ్ని డిఫైన్ చేయలేం. ఆబ్జెక్టివ్ని డిఫైన్ చేయలేకపోతే మనకి అగ్రిమెంట్ ఏంటి ఇంకా ఇట్స్ వైట్. సో వాడు ప్రతిదానికి డబ్బులు కట్టాలి, లేదంటే మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం. ఇట్ కుడ్ బి ఎదర్ ఆఫ్ దోస్ కేసెస్. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడదాం అబ్బా. ఇప్పుడు ఏంటంటే ఇంటర్వ్యూస్ ఒక 10 ఏళ్ల ముందు ఎలా జరుగుతున్నాయి, మనం మన కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు, ఇప్పుడు ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి అనేది మాట్లాడుకుందాం. 4 companies. 4 companies. 4 companies అంటే చాలా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఉందబ్బా. చాలా ఇంటర్వ్యూస్ క్రాక్ చేశారు మీరు ఫర్ షూర్. సో ఏంటి అసలు ఎలా ఎవాల్వ్ అయినాయి ఇంటర్వ్యూస్? డెవాప్స్ నుంచి SREకి స్విచ్ అయ్యేటప్పుడు మీరు ఎక్స్ట్రాగా ఏమి నేర్చుకున్నారు? అసలు డెవాప్స్లో ఇనిషియల్గా ఇంటర్వ్యూస్ ఎలా జరిగినాయి, ఇప్పుడు ఇనిషియల్గా ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి? సో యాక్చువల్లీ ఇంటర్వ్యూస్ ఎట్ ద టైమ్ లైక్ 2017-16 ఆ టైంలో ఇంటర్వ్యూస్ ఎలా జరిగాయి అంటే, డెవాప్స్ అనేది అప్పుడప్పుడే అవాల్యుయేట్ అవుతుంది. లైక్ అప్పుడప్పుడే ఒక చిన్న పాప అనుకుందాం. సో ఆ టైంలో ఇంటర్వ్యూస్ చాలా ఈజీగా ఉండేది. చాలా ఈజీ ఇన్ ద సెన్స్ IP అడ్రసెస్ ఎన్ని టైప్స్, పబ్లిక్ IP అంటే ఏంటి, ప్రైవేట్ IP అంటే ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఉండేవి. చాలా తక్కువ. లోడ్ బ్యాలెన్సర్కి డిఫరెన్స్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ ఆల్మోస్ట్ వీళ్ళు బాగా నేర్చుకున్నారు అనే ఒక ఐడియా ఉండేది. అప్పుడప్పుడే మార్కెట్లోకి వస్తుంది కదా, అడగడానికి వాళ్ళకు కూడా అంత స్కోప్ ఉండేది కాదు. సో యాక్చువల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే, ఇదర్ డిఫరెంట్ టీమ్స్ లైక్ టెస్టింగ్ టీమ్ అని అవి ఇవి కొన్ని ప్రొడక్షన్ టీమ్స్, సపోర్ట్ టీమ్స్ ఉంటాయి కదా, ఆ టీమ్స్ నుంచి వచ్చే వాళ్ళందరూ డెవాప్స్కి మూవ్ అవుతున్నారు. సో వీళ్ళు డెవాప్స్కి మూవ్ అవుతున్నప్పుడు ఇంటర్వ్యూ కూడా మారిపోతుంది. లైక్ ఎప్పుడైతే బెటర్ పర్సన్ ఆ సైడ్ ఉంటాడో అప్పుడే బెటర్ క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఆబ్వియస్లీ బెటర్ క్యాండిడేట్స్ అటువైపు షిఫ్ట్ అవుతున్నారు. షిఫ్ట్ అవడంతో కొత్త ఇనిషియేటివ్స్, కొత్త రూల్స్, ఇది వాడి ఎందుకు చేయలేం, అది వాడి ఎందుకు చేయలేం, ఇదే ఎందుకు వాడాలి, అదే ఎందుకు వాడాలి, ఇది కాస్త తక్కువ కదా, అది కాస్త తక్కువ కదా, ఇలా క్వశ్చన్స్ కూడా మనకి వాయిడ్ క్వశ్చన్స్ కూడా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. వైడ్ రేంజ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. సో అప్పటికి ఇంటర్వ్యూ అప్పుడు ఒక 10% తీసుకుంటే ఇప్పుడు ఒక 90%. అప్పుడు డెవాప్స్లో ఒక 50% నాలెడ్జ్ ఉన్నా కానీ ఖచ్చితంగా ఇంటర్వ్యూ వచ్చేది. ఇప్పుడు 90% నాలెడ్జ్ ఉన్నా కానీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనే రేంజ్లో ఇంటర్వ్యూ ఈరోజు జరుగుతుంది. డెఫినెట్లీ మనం ట్రైనింగ్ తీసుకున్నప్పుడు ఐ కుడ్ క్రాక్ అన్ ఇంటర్వ్యూ ఆన్ మై సెల్ఫ్. ఎంత నిజం అది? వీ కెన్ డెఫినెట్లీ. అదే కదా నువ్వు చేసింది. కరెక్ట్. రైట్ నౌ ఇప్పుడున్న పరిస్థితుల్లో లెట్సే నేనే ఒక 3 years 4 years ఖాళీగా ఉన్నాను. డెవాప్స్లో కానీ SREలో కానీ రావాలనుకుంటున్నాను. నేను ఒక దగ్గర ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నా ఛాన్సెస్ ఎంత, నా సొంతగా నేను ఇంటర్వ్యూ క్రాక్ చేసుకోగలడానికి ఎలా ఉంటుందంటే, డెవాప్స్ అనేది ప్రాసెస్ అది మనం పేపర్లో చదివేసి ఇంటర్వ్యూకి వెళ్తే ఉద్యోగం రావడం కాదు. మనం ఎప్పుడైతే అప్లికేషన్ ప్రాక్టీస్ చేస్తామో, లైక్ అప్లికేషన్ని ఎన్హాన్స్మెంట్ చేయడానికి కానీ, అప్లికేషన్ బిల్డ్ చేయడానికి కానీ, మనం వాడే టూల్స్, మనం క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాన్యువల్గా కాకుండా టెరాఫామ్తో ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో మనకు ఒక సమ్ టైప్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ మనకు వస్తుంది. అలా కాకుండా మనం ట్రైనర్ చెప్పేది నేర్చుకొని వెళ్తే మాత్రం ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఈ రోజుల్లో చాలా కష్టం. దట్ టు ఇప్పుడు వచ్చే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయి అంటే, అప్పుడు పబ్లిక్ IP, ప్రైవేట్ IP, లోడ్ బ్యాలెన్సర్స్, అవి డిఫరెన్షియేట్స్, జస్ట్ టూల్స్, ఆ టూల్స్ ఏం చేస్తాయి, ఈ టూల్ ఆ టూల్, CI/CD టూల్, జెన్కిన్స్ ఏం చేస్తుంది అని అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఒక అప్లికేషన్ని మల్టీ రీజన్ అప్లికేషన్ ఒకటి కావాలి, దానికి ఎండ్ టు ఎండ్ అలా డిజైన్ చేస్తారు. డిజైన్ దట్ అప్లికేషన్. నాకు ఒక అప్లికేషన్ ఉంది, నాకు ఒక ప్రొడక్షన్ సిస్టమ్ ఒక రీజియన్లో ఉంది. ఐ వాంట్ దట్ ఇన్ అనదర్ రీజియన్ అండ్ ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ అవ్వాలి. కరెక్ట్. ఎప్పుడైతే ఇది డౌన్ అయితే ఆటోమేటిక్ ఫెయిల్ ఓవర్ అవ్వాలి. మీరేం చేస్తారు? సరిపోద్ది. ఒక గంట అరగంట వాడు డిగ్ చేయడానికి మన డెవాప్స్ లైఫే సరిపోతుంది దానికి. మన డెవాప్స్ వర్క్ అంతా సరిపోతుంది. ఆ ఇంటర్వ్యూ మొత్తం సరిపోతుంది, ఒక క్వశ్చన్ సరిపోతుంది. అండ్ ఇది నా ట్రైనింగ్లో చెప్పరు కదా, చెప్పరు. హౌ కుడ్ ఐ ఆన్సర్ దిస్? చాలా సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ట్రైనర్స్ వాళ్ళ ట్రైనింగ్లో చెప్పడానికి కూడా స్కోప్ ఉండదు. ఎందుకంటే 90 రోజుల్లో 120 రోజుల్లో నేర్పిస్తారు, ఎవరు నేర్పిస్తారు. అండ్ ఆన్ ద సేమ్ సైడ్ ద స్టూడెంట్ ఎంత తీసుకుంటారు. కరెక్ట్. లెట్స్ సే సినారియో బేస్డ్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ఇంకో దాని దగ్గరికి వెళ్దాం. సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అంటే నేను ఒక సినారియో బేస్డ్ క్వశ్చన్ చెప్తాను. నాకు ఒక 3 type ఆఫ్ అప్లికేషన్ కావాలి. నా ట్రైనింగ్లో మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఏం చెప్తారు, EC2 ఇన్స్టెన్స్ పైన డిప్లాయ్ చేయంటారు. తర్వాత ఈ కేసు పైన తీసుకెళ్ళి డాకరైజ్ చేసి కుబర్నెటిస్ పైన డిప్లాయ్ చేయమంటారు. నాకు ఈ 2 వద్దు, నాకు ఒక 3 type అప్లికేషన్ కావాలి.
ఏంటి S3 వాడాలి, ల్యాండా వాడాలి, డేటాబేస్లు వాడాలి. అసలు ఈ చెప్పరు కదా మనకి మన ట్రైనింగ్లో. యాక్చువల్లీ వీటి సర్వీస్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ కదా, సో ట్రైనర్ కాంట్ అఫోర్డ్ దట్ కాస్ట్. ఫర్ షూర్. ఇప్పుడు క్లౌడ్ రన్ తీసుకుందాం, వర్చువల్ మెషిన్కి వర్చువల్ మెషిన్ చాలా తక్కువ కాస్ట్, మనం పాస్ చేసుకొని లైక్ ఆఫ్ చేసుకొని పెట్టేస్తాం. అదే ఒక క్లౌడ్ రన్ సర్వీస్ వాడాలంటే చాలా కాస్ట్ అవుతుంది. డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ఇన్స్టాన్స్. అది కాక ఆ క్లౌడ్ రన్ సర్వీసెస్ అవన్నీ మనం డిజైన్ చేసుకునే కదా, అంతకుముందు VMs మనం మాన్యువల్ మనం స్కేలప్స్ అవి సరిగ్గా చేసుకోలేక మనం తీసుకెళ్ళి క్యూబర్నెటిస్కి ఇస్తాం, అది చేసి పెడతా ఉంటుంది. అదంతా కాకుండా దానికైతే నెట్వర్క్ అవి ఇవి ఇవ్వాలి, VPC ఎంజాట్ అవంతా మనం CAD రేంజ్లో అవన్నీ సెట్ చేసుకోవాలి, దానికి ఒక సపరేట్ సబ్నెటింగ్ చేసుకోవాలి. ఇదంతా మనకెందుకు అని క్లౌడ్ రన్ తీసుకెళ్ళి అప్లికేషన్ ఇస్తాం మనం. క్లౌడ్ రన్ అక్కడ పడేస్తే మొత్తం అది చూసుకునేది, ఆ క్లౌడ్ రన్కి ఇస్తే మొత్తం అది చూసుకునేది. మనం ఎక్కడ చేసామా ఏం చేసామా అనేది మనకు అవసరం లేదు, అంతా ఆ హెడేక్ అంతా అది పడుతుంది. అసలు ఆ క్లౌడ్ రన్ గురించి మనకు తెలియదు కదా కరెక్ట్ గా, ట్రైనింగ్లో దాన్ని చెప్పడానికి కూడా స్కోప్ కూడా లేదు. మనం ఈ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అన్నిటికీ స్కోప్ లేనివే. కరెక్ట్, ఆ స్కోప్ లేనివే అడుగుతున్నారు. అండ్ ద ఇంటర్వ్యూస్ హ్యావ్ చేంజ్డ్ లాట్ చాలా. ఐ మీన్ కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి అబ్బా. ఏంటంటే లెట్స్ సే సమ్మన్ హ్యావ్ స్విచ్డ్ ఓవర్ టు ద డెవాప్స్. కొంతమంది ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇందులోకి వచ్చారు, వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఒకలాగా ఉంటుంది. లేదు ద యాక్చువల్ పర్సన్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ డెవాప్స్, ఆ ఇంటర్వ్యూ చాలా వేరేలా ఉంటుంది. ఇట్ విల్ బి ఫ్రూట్ఫుల్ కాన్వర్సేషన్, చాలా బాగుంటుంది. ఆ ఇంటర్వ్యూ అటెండ్ అయిన తర్వాత మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అవ్వకపోయినా కానీ మనకు ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. అది ఇంటర్వ్యూ అవ్వకపోయినా కానీ బాగా జరిగింది, అన్ని క్వశ్చన్స్ అడిగి చాలా బాగుంటుంది. కొంతమంది ఉంటారు లైక్ ఇలాగే నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి. ఎందుకు అని అంటాడు కానీ కరెక్ట్ ఫైనల్లీ రిజెక్షన్ చాలా చూసానబ్బా నేను. మనం ఆన్సర్ వరకు చెప్పినా కానీ వాడికి తెలియదు, వాడు నువ్వు ఇదే ఎందుకు చేస్తావని ఇవ్వకపోయి ఎంతమంది ఇంటర్వ్యూస్ పోయినాయో. ఐ నో దెమ్ పర్సనల్లీ ఆన్ దోస్ లేన్స్. ఏ ట్రైనింగ్ అన్నా కానీ, డేటా ఇంజనీరింగ్ అయినా కానీ, డెవాప్స్ అయినా కానీ, మేబీ ఇట్ కుడ్ బి డెవలపర్, QA కోర్స్, ఎనీథింగ్. లెట్సే నేను నేర్చుకోవాలి అంటే నా దగ్గర ఒక మంచి ఫ్రేమ్వర్క్ ఉంది, మా కంపెనీలో కూడా వాడతారు, క్రాల్ వాక్ రన్ అనే ఫ్రేమ్వర్క్. ఏంటంటే మనం చిన్నప్పుడు ఏం చేసాం, మనకు నడక రాదు, చిన్నప్పుడు చిన్నగా దేకేవాళ్ళం, పాకేవాళ్ళం. ఆ పాకిన తర్వాత చిన్న తప్పుడు అడుగులు వేసాము. ఆ తర్వాత వి స్టార్టెడ్ వాకింగ్ స్లోలీ, అండ్ తర్వాత రన్నింగ్ కూడా. సేమ్ థింగ్ వి షుడ్ బి అప్లైయింగ్ హియర్. కరెక్ట్. యాక్చువల్లీ ఇక్కడ ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు 10th క్లాస్ చదువుతున్నారు, 8th క్లాస్ బుక్స్ ఓపెన్ చేసి చూడండి, మీకు కొంచెం అర్థమవుతుంది. అదే 8th క్లాస్లో ఉన్నప్పుడు 9th క్లాస్ బుక్ చదివారనుకోండి, అట్లీస్ట్ 8th క్లాస్ బుక్ కూడా అర్థం కాదు 8th క్లాస్లో ఉన్నప్పుడు. 10th క్లాస్కి ఎప్పుడైతే వస్తారో అప్పుడు మనకి కింద లెవెల్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటది మన పొజిషన్కి వస్తాం. ఎప్పుడైతే ఇది మన లెవెల్ కాదు, వేరే లెవెల్ నియా అని. సో ఇది ఎలా ఉంటుందంటే, కాదు వాట్ ఐ సెడ్ ఈజ్, లెట్స్ సే నువ్వు 10th క్లాస్కి వచ్చిన తర్వాత నీకు ఒక ఫస్ట్ క్లాస్ బుక్ ఇచ్చాను, లెక్కల బుక్ ఇచ్చాను, సెకండ్ క్లాస్ లెక్కల బుక్ ఇచ్చి చేయమన్నాను, చేయవా? చాలా ఈజీగా చేస్తాం కదా. ఆటోమేటిక్గా యాక్చువల్లీ ఇక్కడ ఏమవుతుందంటే, 2nd క్లాస్లో నేర్చుకోకపోయినా కానీ, ఆ టైంలో నేర్చుకోకపోయినా కానీ మన లెవెల్ ఆఫ్ థింకింగ్ ప్లస్ మెచ్యూరిటీ ఎలా ఉంటుందంటే, కింద ఉన్నవి అంతా చేసేయచ్చు అనేదా ఉంటుంది. సో ఇక్కడ మనం అప్లికేషన్ని కూడా ఎలా అంటే పైనుంచి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరుగుతుంది ఏంది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కిటెక్చర్, ఆ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అనేది మనం అర్థం చేసుకోగలిగితే అసలు మనం ఏం చేయాలో అర్థమవుతుంది, మనం ఏం చేయాలి, ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయి ఏంటనేది మనకు అర్థమవుతుంది. అలా కాకుండా మనం కింద లైక్ మన క్యూబర్నెటిస్ క్లస్టర్ బిల్డ్ చేయాలి, కుబర్నెటిస్ కాదు, క్లస్టర్ బిల్డింగ్ కూడా కాదు, కుబర్నెటిస్ క్లస్టర్ అయిపోయింది, పాడ్ అందులో డిప్లాయ్మెంట్ వస్తూ ఉంటుంది. అసలు ఈ డిప్లాయ్మెంట్ ఎందుకో తెలియదు, మన సర్వీస్లు ఎందుకో తెలియదు, ఈ డిప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఒక అప్లికేషన్ ఎలా అయిపోయిందో తెలియదు, ఈ సర్వీసెస్ ఏం చేస్తాయి, ఎక్కడ వెళ్ళి కమ్యూనికేట్ అవుతాయి, DB అలా మనకేం తెలియదు. మనం దీని మీదే ఫోకస్ చేస్తూ ఉంటాం. ఒక్కటే ఆగిపోయింది అని ప్రాక్టీస్ ఆగిపోతుంది 30 రోజు 40 రోజు. క్రాల్ వాక్ రన్ అనేది ఏదైతే ఇనిషియేట్ చేసామో మనం, క్రాల్ నువ్వు అర్థం చేసుకునేటప్పుడు చాలా చిన్నగా టేక్ టైం అని అండర్స్టాండ్, అది అర్థమైందా ఈ ఆర్కిటెక్చర్, ఫ్రంట్ ఎండ్ ఏంటి, సరే ఫ్రంట్ ఎండ్లో సర్వీస్ ఉందా లేదా, అసలు ఇది ఎందుకు కావాలి, బ్యాక్ ఎండ్ ఏంటి, బ్యాక్ ఎండ్లో సర్వీస్ ఉందా, ఎందుకని దాన్ని ముందు డిప్లాయ్ చేయకూడదు,
ఫ్రంట్ ఎండ్ ఎందుకు వేయకూడదు, దాని బ్యాక్ ఎండ్ ఎందుకు అనాలి వచ్చింది. మన డేటాబేస్ ఉంది, ఈటి కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, ఏ డేటాని తీసుకొస్తుంది, ఏం డేటాని తీసుకెళ్ళి రాస్తుంది, ఏ రీడ్ ఆపరేషన్స్, ఏ రైట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి, ఆ డేటాబేస్ని రిప్లికేషన్ ఎలా చేయాలి, ఒకవేళ లోడ్ ఎక్కువైతే నేనేం చేయగలగాలి, ఇవన్నీ ఫస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకునేటప్పుడు క్రాల్ చిన్నగా డెఫినేషన్ అన్నీ చదువుకుంటూ తెలుగులో అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ తర్వాత వాక్ చిన్నగా మేబీ లెట్స్ ప్రాక్టీస్ డూయింగ్ ద థింగ్స్. ఒక డిప్లాయ్మెంట్ ఫైల్ రాయండి, లేదంటే ఒక లైనక్స్లో చిన్న షెల్ స్క్రిప్ట్ రాయండి. మీకు అన్ని లైనక్స్లో కమాండ్స్ అన్నీ వచ్చిన తర్వాత లెట్స్ యూస్ దోస్ కమాండ్స్ అండ్ క్రియేట్ షెల్ స్క్రిప్ట్. దాని తర్వాత రన్ షెల్ స్క్రిప్ట్ని ఫంక్షన్స్లా క్రియేట్ చేసుకోండి. దీన్ని వేరే దగ్గర టెరాఫామ్లో కాల్ చేయండి, 9 ఫంక్షన్స్ యూస్ చేసో ఏదో ఒక యూస్ చేసి. సో ఇఫ్ యూ డూ దిస్ ట్రైనింగ్ కూడా చాలా ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. కరెక్ట్, చాలా ఈజీగా అవుతుంది ట్రైన్ కూడా. అదే లైక్ నాలెడ్జ్ కూడా చాలా గెయిన్ అవుతారు. సో మనం దీన్నంతా కుదించి చెప్పాలంటే ఏంటంటే ఫస్ట్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, ముందు అర్థం చేసుకోండి మొత్తం అన్ని, ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిపోతే చాలా చాలా కష్టంగా ఉంటుంది. లెట్స్ సే నా ఇంజనీరింగ్ అయిపోయిందబ్బా, నా ఇంజనీరింగ్ అయిపోయి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది, 6 ఏళ్ళు అయింది. నేను ఒక ట్రైనింగ్ తీసుకొని డెవాప్స్లో కానీ ఎస్ఆర్ఈలో కానీ రావడానికి గల ఛాన్సెస్ ఏంటి, వాస్తవం మాట్లాడుకుందాం. ఓకే, యా, సో యూ కెన్ గెట్ ద జాబ్ ఇన్ డెవాప్ సైడ్. లైక్ మీరు బాగా ప్రాక్టీస్ చేసి, ఇప్పుడు మీరు చెప్పినట్టు బాగా ప్రాక్టీస్ చేసి, లైక్ ఆర్కిటెక్చర్ ఏంటి నేను అర్థం చేసుకుని దీన్ని ఎందుకు వాడాలి అసలు, ఫస్ట్ దీన్ని వాడకపోతే ఏమవుతుంది, ఎందుకు వాడాలి, దీన్ని ఎందుకు వాడాలి, దీన్ని ఆల్టర్నేట్గా ఏమైనా వాడచ్చా, ఇలా ఈ రకంగా మనం ట్రబుల్ షూట్ చేసుకుంటూ ఒక్కొక్క పాయింట్ యాడ్ చేసుకుంటూ మనం నేర్చుకోగలిగితే సో డెవాప్స్లోకి జాబ్ చాలా ఈజీగా వస్తుంది. సో ఎస్ఆర్ఈలోకి ఐ కెన్ సే ఇట్ ఈస్ సమ్ వాట్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఎస్ఆర్ఈ అనేది పై లేయర్ ఆఫ్ డెవాప్స్. డెవాప్స్కి ఏదైతే ఎన్హాన్స్మెంట్ చేస్తామో అదే ఎస్ఆర్ఈ. ఎస్ఆర్ఈలోనే యాక్చువల్ డెవాప్స్కి ఎన్హాన్స్మెంట్ చేస్తాం. ఖచ్చితంగా. సో డెవాప్స్లో మనం రాసుకుంటూ వెళ్ళిపోతాం బ్లైండ్గా అంతా. దాని తర్వాత దీన్ని ఇంకెంత బాగా ఎన్హాన్స్ చేయొచ్చు అనేది ఎస్ఆర్ఈలో చూస్తాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి అసలు ఏం జరుగుతుందో తెలియకుండా మనం ఎస్ఆర్ఈలోకి వెళ్తే ఏమవుతుందంటే, ఒకవేళ డెవాప్స్ మీరు కాకుండా లోయర్ ఎక్స్పీరియన్స్తో లైక్ తక్కువ ఎక్స్పీరియన్స్ ఎస్ఆర్ఈలోకి వచ్చినా కానీ ఏం అర్థం కాదు. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక అంతే కదా, డిఆర్ చేయమంటే అసలు నాకు అప్లికేషన్ ఏంటో తెలియకుండా డిఆర్ ఎలా చేస్తాను. అదొకటి. ఇక్కడ కొన్ని టీమ్స్ బైసెక్ట్ అయి ఉంటాయి కదా, కొన్ని టీమ్స్ టెరాఫామే వాడతాయి, కొన్ని టీమ్స్ జస్ట్ మానిటరింగే చేస్తూ ఉంటాయి. అలాంటి టీంలోకి వెళ్ళారనుకోండి మానిటరింగ్లోకి, సో కంటిన్యూస్గా మీరు మానిటరింగ్ అవి చేసుకుంటూ ఉంటారు. మీకు ఈ అప్లికేషన్ సైడ్ ఏం అర్థం కాదు, ఎందుకు వాడాలి, ఏం జరుగుతుంది, ఎలా బిల్డ్ అవుతుంది, అది ఎలా బిల్డ్ అయ్యి ప్రొడక్షన్కి వెళ్తుంది, మనకి అర్థం కాదు. అలా అంటే లెట్స్ సే నేను ఎస్ఆర్ఈలో మానిటరింగ్లోకి అయితే రావచ్చు. ఎస్ జాబ్ అయితే వస్తుంది, జాబ్ వస్తుంది. మరి ఎస్ఆర్ఈలోకి జాబ్ వస్తుంది, ఎస్ఆర్ఈలోకి మానిటరింగ్ అటు సైడ్ జాబ్ వస్తుంది. సర్వే కూడా అవ్వచ్చు, ఎందుకంటే రన్ బుక్స్ అవి ఉంటాయి కాబట్టి సర్వే కూడా అవ్వచ్చు. బట్ ఎప్పుడైతే మీరు ఎస్ఆర్ఈలో ప్రాబ్లం ఏంటంటే టీమ్ని రీస్ట్రక్చరింగ్ చేస్తూ ఉంటారు, ఎస్ఆర్ఈ టీమ్స్ని మానిటరింగ్. ఎందుకంటే అందరూ అన్నీ నేర్చుకోవాలి అనే ఒక ఉద్దేశంతో. సో మానిటరింగ్ వాళ్ళు మిడిల్ వేర్ రావచ్చు, మిడిల్ వేర్ వాళ్ళు అటు వెళ్ళొచ్చు. అటు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దీనికి ఏం తెలియదు కాబట్టి ఆటోమేటిక్గా సఫర్ అవుతాడు. సో వాట్ ఐ కెన్ సే ఇస్ ఫస్ట్ డెవాప్స్ బాగా నేర్చుకోండి. డెవాప్స్ బాగా నేర్చుకున్న తర్వాత ఎస్ఆర్ఈ సైడ్ ఇంటర్వ్యూస్ ఇవ్వండి, ఈజీగా క్రాక్ అవుతాయి, బాగుంటుంది. సో యా, గుడ్ ప్యాకేజెస్ ప్లస్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. ఎన్హాన్స్మెంట్స్ కాబట్టి మీరు మోర్ నాలెడ్జ్ యూ కెన్ గెయిన్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ ఎస్ఆర్ఈ యాజ్ వెల్. ఫస్ట్ డెవాప్స్ బిల్డ్ అయిన తర్వాత, అప్లికేషన్ బిల్డ్ అయిన తర్వాత ఈ డెవాప్స్ వాళ్ళు ఏం చేశారో అర్థమైతేనే కదా అది మనం చేయగలం. సో డెఫినెట్లీ ఇన్సైట్స్ బాగుంటాయి. ఆన్ దోస్ లైన్స్ ఇంటర్వ్యూస్ ఎంత హార్డ్ అని మాట్లాడుకున్నాం. అసలు ఏంటబ్బా ఇప్పుడు కరెంట్ మార్కెట్ సిచ్యువేషన్లో జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టం. ఒకవేళ నా జాబ్ పోయింది రిసెషన్లో, అసలు నేనేం చేయాలి? మరి నేను కట్టాల్సిన బిల్స్ అన్నీ అంతే ఉండిపోతున్నాయి. ఉండే కొద్దీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద మంత్ హౌస్ రెంట్ కట్టాలి, హౌస్ ఈఎంఐ కట్టాలి, కార్ లోన్ కట్టాలి, బైక్ లోన్ కట్టాలి, పర్సనల్ లోన్ కట్టాలి, అక్క చెల్లికి తీసుకున్న లోన్ కట్టాలి. చాలా మంచి క్వశ్చన్. అమ్మ నాన్న హెల్త్ బాగాలేనప్పుడు తీసుకున్న లోన్ కట్టాలి, నా పెళ్ళికి ఇన్సూరెన్స్ కట్టాలి అనుకుంటున్నాను. ఇవన్నీ అసలు ఏంటి, ఏం జరుగుతుంది? వాట్ ఐ షుడ్ బి డూయింగ్ ఇన్ దీస్ టఫ్ టైమ్స్? చాలా మంచి క్వశ్చన్. చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్
ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, చాలామంది ఫేస్ చేసిన ప్రాబ్లం, రేపు మనం ఫేస్ చేయబడే ప్రాబ్లం కూడా, రేపు మీరు చూస్తున్న వాళ్ళు కూడా మేబీ రేపు ఫేస్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లం. నేను రేపు కూడా ఫేస్ చేయొచ్చు ఇలాంటి ప్రాబ్లం. సో ఇక్కడ జాబ్స్ ఎందుకు పోతున్నాయంటే ఏ వచ్చింది కదా, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి మనకి కాస్ట్ తగ్గాలి, బిజినెస్ పెరగాలి, బిజినెస్ పెరగాలి. సో ఏం రీప్లేస్ చేస్తున్నారు, ఒక్కడు చేసే పని, అదే ఇద్దరు ముగ్గురు చేసే పని అది ఒకటి చేసుకుంటూ వెళ్తుంది. మన చిన్న వన్ లైన్ డిస్క్రిప్షన్ ఇచ్చినా చాలు, మనకి ఎలా కావాలంటే అలా ప్రోగ్రామ్ రాసి పెడుతుంది. డెఫినెట్లీ ఏంటంటే మేబీ ఇంటర్వ్యూస్ కూడా చాలా చాలా త్వరగా మారిపోబోతున్నాయి. ఏంటంటే యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్ మా కంపెనీలో ఏం జరుగుతుందో చెప్తాను. సీక్రెట్ అనుకోండి చెప్తున్నాను. మా కంపెనీనే కాదు, ఆల్మోస్ట్ చాలా కంపెనీస్ దే ఆర్ యూజింగ్ కోపైలట్. ఏంటంటే నీ విజువల్ స్టూడియో కోడ్కి కోపైలట్ ఒక ప్లగిన్ వేసేస్తాడు. ఆ ప్లగిన్ వేసి నాకు ఇదిగో రా బాబు ఈ టెరాఫామ్ కోడ్ కావాలి, నాకు విపిసి కావాలి, సబ్నెట్స్ కావాలి, అందులో ఒక ఈకేస్ క్లస్టర్ డిప్లాయ్ చేయాలి, వీటికి ఏం రూల్స్ పాలసీస్ ఉండాలి, ఈ సర్వీస్ అకౌంట్స్ కూడా ఉండాలి ఈకేస్ క్లస్టర్లో అని చెప్తే చాలు, ఎండ్ టు ఎండ్ టెరాఫామ్ 10 నిమిషాల్లో క్రియేట్ చేసేస్తుంది. అండ్ మా కంపెనీ మా మేనేజింగ్ డైరెక్టర్ చెప్తారు, విపి, ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇయర్ 80% ఆఫ్ ద కోడ్ షుడ్ బి రిటన్ బై ఏఐ. ఇలాంటి పర్స్పెక్టివ్స్లో లెట్సే నేను ఒక హానెస్ట్గా చెప్తాను, నాకు చిన్నప్పుడు ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవాలంటే స్టార్ ప్యాటర్న్స్ రాయాలి, ఆర్డిఎస్ అంటారు కదా, ఏంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ అంటారు కదా, డేటా స్ట్రక్చర్స్, డిఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసేయాలి అని. నాకు ఒక డిఎస్ఏ క్వశ్చన్ రాదు తెలుసా. ఐ నో ఒక డిఎస్ఏ క్వశ్చన్ ప్రోగ్రామ్ రాయడం తెలియదు, అల్గోరిథం తెలిసేవో కానీ నాకు ఒక డిఎస్ఏ ప్రోగ్రామ్ రాయడం కూడా తెలియదు. అండ్ ఇన్ దీస్ సిచ్యువేషన్స్ ఆ డిఎస్ఏ ప్రోగ్రామ్ రాయడం ఎంత ఇంపార్టెంట్ కంపెనీస్కి. ప్రాంప్ట్ వస్తే చాలు కదా. సో ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు కూడా లెట్స్ సే ఐ హ్యావ్ వర్క్ విత్ దిస్ పర్టికులర్ కోపైలట్, విత్ దిస్ చాట్ జీపీటీ యూస్ చేసుకొని కోడ్ డెవలప్ చేశాను, కోపైలట్ యూస్ చేసుకున్నాను, లేదంటే క్లాడో, సోనెటో ఏదో ఒకటి యూస్ చేసి కోడ్ బిల్డ్ చేశాను, డెవలప్ చేశాను అని చెప్పండి, విల్ బీ హ్యావింగ్ ఏ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు గెట్ ఎ జాబ్ యాజ్ వెల్. కరెక్ట్. ఏమంటారు? అండ్ దీనివల్ల ఉద్యోగాలు కూడా పోతున్నాయి. అండ్ వీ స్టాప్డ్ హైరింగ్. కరెక్ట్. మా కంపెనీలో హైరింగ్ జరగట్లేదు. మా కంపెనీలో కూడా సేమ్, అన్ని కంపెనీస్లో అలాగే ఉంది సిచ్యువేషన్. ఎందుకంటే చాలా వరకు చాలా వర్క్ని కోపైలట్ రీప్లేస్ చేస్తుంది కదా. ప్రొడక్టివిటీ పెరిగింది అబ్బా, ప్రొడక్టివిటీ చాలా పెరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను టెరాఫామ్ కోడ్ రాయాలి, చాలా ఇందాక చెప్పిన అన్నీ రాయాలి, వీ నీడ్ టు రైట్ ఇట్ అవుట్, కోపైలట్ యూస్ చేసి రాద్దాం అన్నట్టు ఒక ప్రాంప్ట్, ఒక మంచి ప్రాంప్ట్, ఇట్ షుడ్ బి హ్యావింగ్ ఏ గుడ్ ప్రాంప్ట్. recommendations.md అనే ఒక ఫైల్ పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బి టేకింగ్ ఆల్ దోస్ రికమెండేషన్స్. అండ్ నేను ఒక డెవాప్స్లో ఫాలో అవ్వాల్సిన ప్రిన్సిపల్స్ ఏంటి అని మేబీ దీని మీద ఒక వీడియో చేసి పెడతాను, హౌ టు యూజ్ Copilot and build an application. At the same time, I'll be doing the DevOps series as well. కాకపోతే దీనికి ఒక 2000 likes అనుకుందాం. I'll be doing the DevOps series as well. తెలుగులో ఇంగ్లీష్లో రెండింటిలో కలిపి చేద్దాం. ఇంగ్లీష్లో చేద్దాం, ఎక్కువ మంది ఆడియన్స్ ఉంటారు, తెలుగులో అంటే మోటివేషన్ రావట్లేదు కానీ బాగా చెప్తానబ్బా, అండ్ బాగా అర్థమయ్యేలా చెప్తాను. దాంతోపాటు కమింగ్ బ్యాక్ టు ద Copilot. సో దీనివల్ల ఏం జరుగుతుంది అంటే జాబ్స్ హైరింగ్ అయిపోయింది కదా. సో వాట్ టు డూ ఇన్ దిస్ కేస్? నాన్ ఐటీకే 3000 మంది 4000 మంది వెళ్తున్నారంట. నాన్ ఐటీ జాబ్స్కి ఫ్రెషర్గా ఒక 10 ఓపెనింగ్స్ ఉంటే 3000 మంది 4000 మంది లైన్లో నుంచుంటున్నారు. మరి ఐటీలో జాబ్స్ ఇంకెప్పుడు ఓపెన్ అవుతాయి? అసలు ఓపెన్ అవుతాయా లేదా? ఎంబెడెడ్ సిస్టమ్స్కి మూవ్ అయిపోవటమేనా? మరి ఇప్పుడు చదువుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పరిస్థితి ఏంటి? స్పెసిఫికలీ ఇంటూ కంప్యూటర్ సైన్స్, ఐఓటీ, డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, ఎన్ని సబ్జెక్ట్స్ తెచ్చారబ్బా. అప్పుడు కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండేది, ఇప్పుడు ఏఎంఎల్, డిఎస్ఏ, డిఫరెంట్. మరి ఇంతమంది కంప్యూటర్ సైన్స్ వాళ్ళు, డేటా సైన్స్ వాళ్ళు, ఏఎంఎల్ వాళ్ళు బయటకు వస్తున్నప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు వాట్ ఐ షుడ్ బి డూయింగ్? ఇట్స్ అ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, అంతకుముందు మనకి లైక్ ఎలా అంటే లిమిటెడ్ నాలెడ్జ్, ఎడ్ సైడ్ చూసుకున్నా కానీ లైక్ డెవలప్మెంట్ సైడ్ జావా, ఇటు సైడ్ లిమిటెడ్ నాలెడ్జ్, టెస్టింగ్ సైడ్ ఏం చేస్తారనేది తెలుసు, టెస్ట్ చేస్తారు, ఎలా చేస్తారని తెలియదు. సో మాన్యువల్గా చేస్తారు, సెలీనియం యూస్ ఎలా చేస్తారు మనకు తెలియదు, కోపైలట్ దాని అనేది చెప్తుంది. అలాగే డెవాప్ సైడ్ నాలెడ్జ్ తక్కువ, ఎలా రిసోర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు,
తక్కువ నాలెడ్జ్. సో కుకపైలట్ తెలుసు ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది. సో యూజ్ ఏని యూజ్ చేసుకొని చిన్న అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. చిన్న జావా చిన్న పైథాన్ కోడ్ యూజ్ చేసి చిన్న అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. కామర్స్ సైట్, డెలివరీ, ఏదన్నా కిరాణా షాప్ నుంచి డెలివరీ చేయడానికి చిన్న అప్లికేషన్ అలాంటిది రాసి ఒక VMలో డిప్లాయ్ చేయడానికి ట్రై చేయండి. మీరు అడిగితే అదే ఇస్తుంది, లైక్ హౌ వీ నీడ్ టు డిప్లాయ్ దిస్ అప్లికేషన్ ఇన్ అజూర్ ఆర్ AWS అంటే అదే స్టెప్ బై స్టెప్స్. ఎలా కన్సోల్కి లాగిన్ అవ్వాలి ఏంటి, నా దగ్గర సబ్స్క్రిప్షన్ కూడా లేదు, ఎలా క్రియేట్ చేయాలి అదే ఇస్తుంది, ఏం చేయాలి అదే ఇస్తుంది, స్టోరేజ్ లేదు ఎక్కడ స్టోర్ చేయాలి అదే ఇస్తుంది, అన్నీ అదే ఇస్తుంది. ఒక్కొక్కటి యాడ్ చేయాలి, అన్నీ ఉన్నాయి. దాన్ని మొత్తాన్ని కలిపి ఒక చిన్న ప్రోడక్ట్ తయారు చేయడానికి ట్రై చేయండి. అంటారు. ఎస్. సో ఇట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. ఎలా అంటే మీరు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి మీకు ఒక నాలెడ్జ్ వస్తుంది, ఏం జరుగుతుంది సార్, ఐడియాలో ఎలా జరుగుతుంది, ప్రోడక్ట్ ఎలా బిల్డ్ అవుతుంది అనేది ఒక నాలెడ్జ్ వస్తుంది. సో లెట్స్ యూజ్ ద టూల్స్ ఫర్ అవర్ బెటర్మెంట్. కరెక్ట్ అని తెలుసుకొని లెట్స్ క్రాక్ ద ఇంటర్వ్యూస్. కానీ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి అబ్బా. చాలా తక్కువ. మేబీ ఈ సిచ్యువేషన్ మారుతుందని హార్ట్ఫుల్గా కోరుకున్నాం. యా, చాలా మాట్లాడాం అబ్బా. ఇట్స్ వెరీ గుడ్ పాడ్కాస్ట్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు ఏమన్నా స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఇంకొక SR ఇంజనీర్ తీసుకొస్తాను, తనతో కూడా ఈ క్వశ్చన్స్ అడుగుతాను. అక్కడికి వెళ్ళే ముందు విల్ గో టు ద పాడ్కాస్ట్ అగైన్. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ పరిస్థితి అంటే లెట్స్ సే ఇన్ దిస్ రెసిషన్ నా జాబ్ పోయింది, 3 నెలలు 4 నెలల్లో నాకు ఉద్యోగం రాలేదు. ట్రై చేస్తాను, ఐఎమ్ వెరీ స్టఫ్ ఉంది, నా దగ్గర బోల్డ్ స్టఫ్ ఉంది. కానీ ఓపెనింగ్స్ ఉండాలి కదా. ఆ టైంలో నేను ఏం చేయాలి అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ యూ విల్ టేక్? యా, ప్రికాషన్స్ ఇన్ ద సెన్స్ మనం లైక్ ఒక 4 months, ఒక 6 months మనం సర్వైవ్ లాగా మన ఫైనాన్షియల్స్ని వెల్ బ్యాలెన్స్ చేసుకోవాలి, లైక్ వెల్ మెయింటైన్ చేసుకోవాలి. అలా కాకుండా వచ్చినవి మనం EMIs అవి వేరే చోట ఇన్వెస్ట్ చేస్తూ లైక్ వేరే చోట ఎక్స్పెన్సెస్ పెంచుకుంటూ వెళ్తే అవుతుంది. లైక్ సాఫ్ట్వేర్ అనగానే అందంగా కనిపిస్తుంది, కానీ అది లోపలికి వచ్చిన తర్వాతే మనకి తెలుస్తుంది. సో ఫస్ట్ జాబ్ లైక్ ఇప్పుడు మీరున్నారు మీ సిటీలో కానీ మీ ఊర్లో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫలానా ఈ ఊరు నుంచి వెళ్ళి హైదరాబాద్లో చేస్తున్నా అంటే ఒక టైప్ ఆఫ్ ఇంప్రెషన్ ఉంటుంది మీ మీద. సో ఇట్స్ ఏ గుడ్ ఇంప్రెషన్. సో దానికి బాగా అలవాటు పడిపోయి కార్లు కొంటున్న వాళ్ళు ఇల్లు కొంటున్న చాలామంది చూశాను నేను. సో యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ఫైనాన్షియల్గా బాగా ప్లాన్ చేసుకోవాలి. అలా కాకుండా ఉంటే ఒక్కసారి జాబ్ కనుక పోయిందంటే మనకి చాలా కష్టం అవుతుంది. సో ఒక 6 months ఖచ్చితంగా ఒక 6 months అయితే మెయింటైన్ చేయాలి, ఎప్పుడు మెయింటైన్ చేయాలి. నేనైతే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను. ఒక 6 monthsకి నా EMIsకి సరిపడా డబ్బులు తీసి మెయింటైన్ చేస్తాను. సో మా ఆఫీస్లోనే లైక్ బాగా వర్క్ చేసే ఒక అతను ఉండేవాడు మేము జాయిన్ అయినప్పుడు. అతను లైక్ సడన్గా తీస్తారు, ఆ క్వార్టర్కి పర్ఫార్మెన్స్ బాగాలేదని తీస్తారు. సో హీఈస్ ఆల్రెడీ ఇన్ ద టాప్ ప్యాకేజ్. ఆ టైంలో తనకి ఉద్యోగం రావడం అనేది ఓపెనింగ్స్ ఉంటాయి, కాల్స్ వస్తాయి, బట్ ఆ ప్యాకేజ్ అతనికి ఉన్న ప్యాకేజ్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. అంతే కదా, లేదంటే తక్కువ ప్యాకేజ్కి వెళ్ళాలి. దాన్ని మళ్ళీ డౌన్ గ్రేడ్ వెళ్ళాం మనం, కష్టం. సో అలాంటి సిచ్యువేషన్స్కి రెడీ అయి ఉండాలి. ఆన్ దీస్ లైన్ సేవింగ్స్ బాగుండాలి, సేవింగ్స్ ఖర్చులు పెట్టుకోకూడదు అని చెప్పారు. నేను EMIs చాలా మినిమల్గా పెట్టుకోండి. EMI లేకపోతే అవ్వదు, ఏదో ఒక EMI ఖచ్చితంగా పెట్టాల్సిందే. బట్ ట్రై టు కీప్ లెస్. అంటే ఐఫోన్కి EMI, కార్కి EMI, బైక్కి EMI, ఇంటికి EMI, ఇంటికి పెట్టుకోండి, పని మనిషికి EMI వద్దు. సబ్స్క్రిప్షన్స్కి, OTT సబ్స్క్రిప్షన్స్కి, అట్లాంటి వాటికి కాకుండా మనకి యూజ్ అయ్యి. గోయింగ్ బ్యాక్ టు ద యాక్చువల్ టాపిక్. సరే, ఇది ఫ్రెషర్స్ గురించి, జాబ్ లేని వాళ్ళ పరిస్థితి గురించి. నా జాబ్ పోయింది రెసిషన్లో. నేను కొంత 6 months ఆఫ్ EMI అన్ని సేవ్ చేసుకోమని చెప్పారు కదా, ఐఎమ్ డూయింగ్ దట్. కొత్తగా జాబ్ తెచ్చుకోవడానికి నాకు నౌకరీలో సోర్స్ లేదు, లింక్డ్ఇన్లో సోర్స్ లేదు, వేరే ఏ జాబ్ పోర్టల్లో కూడా దొరకట్లేదు. వాట్ ఐ షుడ్ బి డూయింగ్? నేను ముందు చేయాల్సిన థింగ్స్ ఏంటి ఈ టఫ్ టైంలో జాబ్ త్వరగా తెచ్చుకోవడానికి? బిల్డ్ యువర్ కనెక్షన్స్ పెంచుకోండి. లైక్ లింక్డ్ఇన్ దాంట్లో ఉంటుంది కదా, సో కనెక్షన్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి. లైక్ డిఫరెంట్ పీపుల్తో ఒకసారి మాట్లాడడం. లైక్ ఆ కంపెనీస్ లెట్స్ సే ఇప్పుడు ఒక కంపెనీలో ఓపెనింగ్ పడుతుంది అనుకుందాం, అక్కడ మనకి జాబ్స్లో కనిపిస్తూ ఉంటుంది. సో మీరు వాళ్ళకి పిన్ చేసి అడగండి రిఫరల్ కావాలి అని చెప్పి. సో అలా మీరు కనెక్షన్స్ పెంచుకుంటే ఆటోమేటిక్గా ఓకే, నేను ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను కానీ ఖచ్చితంగా ఇదైతే హెల్ప్ అవుతుంది.
కనెక్షన్స్ పెంచుకోవాలి డెఫినెట్లీ. కానీ లెట్స్ సే ఆ కనెక్షన్స్ లింక్డ్ఇన్లో ఎంత జెన్యూన్గా ఉంటాయి అబ్బా, బీ హానెస్ట్. నీకు ఎవరైనా మెసేజ్ చేశారు, ఐ మీన్ ఐ బి గెటింగ్ సమ్ మెసేజెస్ ర్యాండమ్లీ. కొంతమందికి రిప్లై ఇస్తాను, కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోవచ్చు. కరెక్ట్. అండ్ ఎట్ దట్ పర్టికులర్ సేమ్ టైం నా కంపెనీలో రిఫరల్ పొజిషన్ కూడా ఓపెన్ అయి ఉండాలి కదా. కరెక్ట్. ఆ కనెక్షన్ కాకపోయినా లెట్స్ సే నేను ఆల్రెడీ ఒక పాత కంపెనీలో పనిచేశాను, ఐ యామ్ వెరీ గుడ్ అట్ టెక్నికల్ నాలెడ్జ్, అండ్ నా టీమ్ మెంబర్స్ అందరికీ తెలుసు. వాళ్ళు బయటికి మూవ్ అయిపోయినా వాళ్ళని ఒకసారి అడగండి, అరే అబ్బాయి నా జాబ్ పోయింది, నాకు ఎక్కడైనా ఓపెనింగ్ ఉందా, కెన్ యూ రిఫర్ మీ సమ్వేర్, నీ దగ్గర ఏమైనా జాబ్ ఓపెనింగ్ ఉందా అని అడగండి. ఐ మీన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాన్సెస్ వీ కుడ్ గెట్ ఏ జాబ్, వీ కుడ్ ల్యాండ్ ఏ జాబ్ ఫ్రమ్ ద రిఫరల్స్ ఓన్లీ. నెట్వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మీరు అన్నట్టు. కానీ ఆ నెట్వర్కింగ్ షుడ్ బి ట్రూలీ ఏ నెట్వర్క్, ఏ కనెక్షన్, నాట్ ర్యాండమ్ కనెక్షన్. దాంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అబ్బాయి ఏంటంటే చాలా మందికి ఉన్నది, సర్వీస్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి. సర్వీస్ బేస్డ్లోకి వెళ్తే బెటరా, ప్రొడక్ట్లోకి వెళ్తే బెటరా? నా జీతాలు సర్వీస్లోకి వెళ్తే ఎక్కువగా పెరుగుతాయి, ప్రొడక్ట్లోకి వెళ్తే ఎక్కువ పెరుగుతాయి. అన్నిట్లో వర్క్ చేసిన వాళ్ళలాగా వాట్ వుడ్ బి ద యువర్ ఆన్సర్? సో యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్ ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి తేడా ఎలా ఉంటుందంటే, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో మనకి నేర్చుకోవడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. డిఫరెంట్ సినారియోస్లో మనం వ్యాలిడేట్ చేస్తాం ఇష్యూస్ని. ఇలా వస్తే ఎలా చేయగలం, ఇలా వస్తే ఎలా చేయొచ్చు, అలా వస్తే ఎలా చేయొచ్చు అని చెప్పి మల్టిపుల్ వేస్లో మనం థింక్ చేసి సొల్యూషన్ని ప్రొవైడ్ చేస్తాం. సో అలాంటప్పుడు మనకి ఉన్న స్టాక్ కూడా పెరుగుతుంది, ఉన్న నాలెడ్జ్ కూడా పెరుగుతుంది. కాబట్టి సో డెఫినెట్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఇస్ ద వెరీ గుడ్ చాయిస్. అలాగే ప్రెజర్ లేకుండా ఉంటుందని కాదనుకోండి, ప్రెజర్ ఇక్కడ 50% ఉంటే అక్కడ ఖచ్చితంగా 75% ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో మనకి ప్రెజర్ ఉంటేనే మనం ఏదైనా నేర్చుకోగలం, ప్రెజర్ లేకుండా మనం అంత ఎక్కువగా నేర్చుకోలేం. సో ప్రెజర్ పడండి, బాగా నేర్చుకోండి. సో దట్ హెల్ప్ ఇన్ ద లాంగర్ రన్ కదా. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. మీ అసలు మీ థింకింగ్, మీ వే ఆఫ్ థింకింగే మారిపోతుంది, అప్లికేషన్ సైడ్ మీ ఆఫ్ థింకింగే మారిపోతుంది. సో ఒక 10 సంవత్సరాలు సర్వీస్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసి వచ్చిన వాడికి, ఒక 10 సంవత్సరాలు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో వర్క్ చేసిన వాడికి ఉండే టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ ఆ డిఫరెన్స్ అనేది క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంటుంది. డెఫినెట్లీ. ఆన్ దీస్ లైన్స్ స్టార్టప్స్ కూడా ఉంటాయి కదా. Products eventually startups would be eventually the bigger products. Correct. And they would be going to the service based companies as well. స్టార్టప్స్ లో పనిచేసినా కానీ నాకు ఎక్స్పోజర్ చాలా ఎక్కువ కదా, చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని టూల్స్ నేర్చుకోవచ్చు నేను. ప్రతి దాంట్లో ఇది వర్క్ అవుతుందా లేదా, ఇది ఎలా ఉందో పని చేసి చూస్తా. ఒక పాయింట్ తర్వాత స్టార్టప్ ఎక్స్పీరియన్స్ ఒక పాయింట్ తర్వాత ఒక పాయింట్ తర్వాత ఎలా ఉంటుందంటే, వీళ్ళు స్పీడ్గా చేయట్లేదు అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వచ్చి, మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వచ్చి వీళ్ళు అంత స్పీడ్గా చేయట్లేదు, ఐఎమ్ నాట్ గెటింగ్ స్కోప్, నాకు ఇక్కడ నచ్చట్లేదు, మజా రావట్లేదు అని వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. స్టార్టప్స్లో వర్క్ చేయడం వల్ల లాట్ ఆఫ్ అడ్వాంటేజ్ అబ్బాయి. కరెక్ట్. ఏంటంటే I am working in a startup and a lot of people who works in startup will say this as well. Me too. ప్రతి దాంట్లో వాళ్ళే చేయమంటారు, ప్రతి దాంట్లో చూడండి ఇది ఎందుకు చూడలేదని కూడా అంటారు చేయకపోతే. సో యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఛాన్స్ టు లెర్న్ అండ్ గో టు స్టార్టప్స్. భయపడొద్దు, ఒకవేళ స్టార్టప్ ఛాన్స్ వస్తే గ్రాబ్ దట్ యాజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. కరెక్ట్. దాంతోపాటు మనం let's say I'm almost finished చేసేద్దాం. ఇంకా let's say I'm a DevOps engineer and I want to move to SRE engineering. నేను ఏం చేయాలి, ఏం చేస్తే మూవ్ అవ్వగలను, అండ్ నా ప్యాకేజెస్ ఎలా పెరుగుతాయి? కొత్తగా నేర్చుకోవాల్సిన ఏం పని లేదు, ఎందుకంటే ఆల్రెడీ 6 years ఆఫ్ డెవాప్స్ ఇంజనీర్కి ఆటోమేటిక్గా ఉన్న డెవాప్స్ టూల్స్ అన్నిటి మీద ఒక ఐడియా వస్తుంది. లైక్ ఇవి టూల్స్ CI/CDకి ఏం వాడతారు, డిప్లాయ్మెంట్కి ఎలా జరుగుతుంది, క్లౌడ్లో ఎలా రన్ అవుతుంది అప్లికేషన్, ఒక మంచి ఐడియా ఉంటుంది. సో ఐ కెన్ సే మిగతా టూల్స్ ఏవైతే ఉంటాయో మానిటరింగ్ టూల్స్ లైక్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్ కొన్ని ఉంటాయి కదా, మనకి ఆ టూల్స్, ఆ మానిటరింగ్ టూల్స్ కూడా ఎక్కువ నేర్చుకోండి. సో డెవాప్స్లో పెద్దగా మానిటరింగ్ మీద మనం వర్క్ చేయము, బట్ SRE వాళ్ళు మానిటరింగ్ మీద ఎక్కువ వర్క్ చేస్తారు కాబట్టి అవి కూడా నేర్చుకోండి. సో దట్ ఎంటైర్ డెవాప్స్ టూల్స్ మీద మీకు ఒక గ్రిప్ అనేది వస్తుంది, జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్. సో దట్ యూ కెన్ గెట్ ఛాన్స్ ఇన్ SRE ఇంటర్వ్యూకి వెళ్తే సేమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లైక్ డెవాప్స్ వాళ్ళకి ఏదైతే క్వశ్చన్ అడుగుతారో సేమ్ క్వశ్చన్స్ SRE వాళ్ళకి కూడా అడుగుతారు. సో మీరు వెళ్ళిన తర్వాత మేబీ మీరు ఒకవేళ మానిటరింగ్లోకి వెళ్తే మీకు కొన్ని డేస్ బోరింగ్
అవ్వచ్చు. దాని తర్వాత ఈవెన్చువల్లీ మీరు వేరే టీమ్కి మూవ్ అయినప్పుడు బాగుంటుంది. యా, సో సమ్ టైప్ ఆఫ్ సేమ్ డెవాప్స్ వర్కే. సో మిగతావి మిడిల్ వేర్ కానీ అదర్ టీమ్స్ అదేను సేమ్ డెవాప్స్ వర్కే చేస్తారు. సో దట్ విల్ గెట్ మోర్ ఇన్సైట్స్. అసలు యాక్చువల్ అప్లికేషన్ మీద లోడ్ పడినప్పుడు ఎలా అవుతుంది, అసలు కంపెనీ లైక్ అవన్నీ తెలుస్తాయి. మోర్ ఇన్సైట్స్ ఎస్ఆర్ఈలో మోర్ ఇన్సైట్స్ ఉంటాయి. డెవాప్స్ కంటే ఎస్ఆర్ఈలో బెటర్ ఇన్సైట్స్ ఉంటాయి. విల్ బి మాస్టర్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ yes విల్ బి ఏ మాస్టర్ ఇన్ దట్ పర్టిక్యులర్ ట్రేడ్. అంటే ఫస్ట్ డెవాప్స్లో బిఏ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అనేది తెలిసేసుకోండి. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఆ రోల్లోకి వెళ్తారో విల్ బి ద ఎవెన్చువల్లీ మాస్టర్. కరెక్ట్. ఈ ఎస్ఆర్ఈలో కానీ డెవాప్స్లో కానీ ఫ్రెషర్గా వచ్చే ఛాన్స్ ఎంత ఉంది నాకు? ఐ కెన్ సే చాలా తక్కువ. ఎందుకంటే డెవలప్స్ ఇంజనీర్స్ కానీ ఎస్ఆర్ఈ ఇంజనీర్కి కానీ ఒక ఫ్రెషర్కి ఛాన్స్ ఇవ్వలేము. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఈ సర్వర్స్ మీద పనిచేస్తారు కాబట్టి ఆ సర్వర్సే యూజర్ ఇంటర్వ్యూ లెక్క. యూజర్స్ ఎప్పుడైతే ఆ సర్వర్స్కే ఇంటరాక్ట్ అవుతారు కాబట్టి ఏదన్నా చిన్న ఇష్యూ వచ్చినా కానీ చిన్న మిస్టేక్ ఏదైనా చేసినా కానీ మనం ఎంటైర్ సిస్టమ్ విల్ గోస్ డౌన్. సిస్టమ్ గోస్ డౌన్ అనేది బిజినెస్ ఆటోమేటికలీ బిజినెస్ విల్ గోస్ డౌన్. సో కాబట్టి డెవలప్స్ ఇంజనీర్గా ఫ్రెషర్కి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. చాలా ఇన్స్టిట్యూట్స్ బయట ఇలాగే ఫ్రెషర్కి డెవాప్స్ ఇంజనీర్ AWS డెవాప్స్ అవి నేర్పిస్తామని చెప్తున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ. డేటా ఇంజనీర్ అంటారు, బిజినెస్ అనలిస్ట్ అంటారు ఫ్రెషర్గా. ఎస్. సో బిజినెస్ అనలిస్ట్గా జాబ్ వచ్చే ఛాన్స్ ఉందా ఫ్రెషర్గా? నో, చాలా కష్టం. ఎందుకంటే బిజినెస్ అనలిస్ట్ ఏం చేస్తారంటే స్టాక్ హోల్డర్స్ దగ్గరికి వెళ్ళి రిక్వైర్మెంట్ తీసుకొని అవి టెక్ టీమ్కి గైడ్ చేస్తారు. హౌ వీ నీడ్ టు మోడర్నైజ్ ఆర్ ఎన్హాన్స్ దట్ ప్రోడక్ట్ అని చెప్పి. సో అలాంటి టీమ్స్లోకి ఫ్రెషర్ని ఎలా తీసుకుంటారు? సో కంప్లీట్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కావాలి కదా. నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, చాలా రీసెంట్గా జరిగింది. ఒక ఫ్రెషర్కి ఓకే, సో తను జాబ్ రావట్లేదు అని చాలా డెస్పరేట్గా ఉంది. షీ వాంటెడ్ టు ట్రై యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. అని తనకు తెలిసిన బాబాయ్ పెదనాన్న ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, జాబ్ ఇప్పిస్తారు అంటే షీ వెంట్ దేర్ అండ్ పే 2 lakh rupees టు గెట్ ద జాబ్ యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్. తనకి ఇన్ఫోసిస్ నుంచి ఒక జెన్యూన్ ఆఫర్ లెటర్ వచ్చిందంటే షీ రిసీవ్డ్ ఇట్. ఆ తర్వాత ఒక ల్యాప్టాప్ కూడా వచ్చింది. ఒక 2-3 నెలలు పని ఏం చేయట్లేదు కానీ రోజు కాల్స్ పెడుతున్నారు, ట్రైనింగ్ ఇస్తున్నారు, పైథాన్ మీద ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ తర్వాత క్లోజ్ చేసి వెళ్ళిపోమంటున్నారు, 1-2 గంటలు చెప్పేసి. ఒక 3-4 నెలల తర్వాత జీతాలు ఇవ్వట్లేదు. వీళ్ళు ఏంటి అని చూస్తే అదంతా డూప్ కంపెనీ. కానీ ఇన్ఫోసిస్ ఆఫర్ లెటర్స్ అన్ని ఫోర్జరీ చేసేసి దే ఆర్ డూయింగ్ దీస్ థింగ్స్ అనమాట, పెద్ద ఎంఎన్సీ పేర్లు చెప్పుకొని. సో ట్రాప్స్లో పడొద్దు, చాలా చాలా కష్టంగా ఉన్నాయి జాబ్స్. అండ్ బ్యాక్డోర్ జాబ్స్ ఇవైతే అసలు చాలా నమ్మొద్దబ్బా. డోంట్ లీజ్ యువర్ హార్డ్ అండ్ మనీ. సో ఫైనల్గా ప్యాకేజెస్ ఎలా ఉంటాయి చెప్పు నాకు, నెంబర్స్గా చెప్పు. లెట్స్ సే నాకు ఒక 5 years 6 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, ఎంత తెచ్చుకోవచ్చు ప్యాకేజ్ నేను? డెవాప్స్ కంటే చాలా బెటర్గా ఉంటాయి. ఐ కెన్ సే దానికంటే ₹1 ఎక్కువ ఇస్తారు. సో ఇక్కడ ప్యాకేజ్ చెప్పారు కదా మీరు, రోల్ మీరు వెళ్ళే రోల్ డిమాండ్, మీరు వెళ్ళే రోల్కి డిమాండ్ దాన్ని బట్టి ప్యాకేజ్ ఉంటుంది. సో మనకి తెలీదు మన పొజిషన్కి ఇంత నెంబర్ వాళ్ళు సెట్ చేసి పెడతారు. దానికంటే కిందే వాళ్ళు హైర్ చేస్తారు కానీ దానికంటే పైన ఖచ్చితంగా అయితే వాళ్ళు హైర్ చేయరు. హెచ్ఆర్ టీం కదా, వాళ్ళకి చాలా టాక్టిక్స్ ఉంటాయి. అంతే కదా, చాలా టాక్టిక్స్ ఉంటాయి వాళ్ళకి, బోనస్లు, హైక్లు. కరెక్ట్, చాలా టాక్టిక్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఎక్స్పీరియన్స్ని తీసుకొస్తారు, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకొస్తారు, తక్కువ ప్యాకేజ్ తీసుకొస్తారు. అప్పుడే వాళ్ళకి హైక్స్ వాళ్ళకి. సో ప్యాకేజెస్ సిమిలర్గానే ఉంటాయి. ప్యాకేజెస్ సిమిలర్, ₹1 ఎక్కువ, కొద్దిగా 10-20 స్లైట్లీ డిఫరెంట్ కానీ ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. ద లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ వుడ్ బి యువర్ ఫైనల్ వర్డ్స్ టు ద ఆడియన్స్? బాగా నేర్చుకోండి, బాగా చదువుకోండి. చదువుకునే వాళ్ళైతే బాగా చదువుకోండి. ఇప్పుడు కోర్సెస్ నేర్చుకుంటున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు ఏదైతే కోర్స్ నేర్చుకుంటున్నారో అదే బాగా నేర్చుకోండి. సో ఒకళ్ళు చెప్పారని చెప్పి ఈ కోర్స్ నుంచి వేరే కోర్స్కి షిఫ్ట్ అవ్వడం, దాని నుంచి దీనికి షిఫ్ట్ అవ్వడం అలా చేయొద్దు. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో 100% ఎఫర్ట్ దాని మీద పెట్టి నేర్చుకోండి. ఏది మంచిది కాదు, ఏది చెడ్డది కాదు. సో ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్ అండ్ అడ్వాంటేజెస్. ఖచ్చితంగా మీరు బాగా నేర్చుకోండి, 100% మీ ఎఫర్ట్ ఇవ్వండి. సో దట్ డెఫినెట్లీ యూ విల్ ల్యాండ్ ఇన్ ఎ గ్రేట్ జాబ్. ఫైనలీ అబ్బా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ద పాడ్కాస్ట్ అండ్ గివింగ్ యూ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. మా ఆడియన్స్లో కొంతమంది కన్నా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను మనం డిస్కస్ చేసిన టాపిక్స్. ఒకవేళ చివరి వరకు చూస్తుంటే హాస్టల్ ద ఎండ్ అని కమెంట్ చేయండి. చెప్పే కదా ఎస్ఆర్ఈలో నెక్స్ట్ ఏ క్వశ్చన్స్ అడగాలని కూడా చెప్పేసేయండి. విల్ లాస్ట్ దెమ్ ఇన్ ద ఫర్దర్ పాడ్కాస్ట్స్.
యా థ్యాంక్ యూ సో మచ్ విజయ్. సో ఈ డిస్కషన్తో లైక్ కొంతమందికి నా డిస్కషన్ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ రా. Yeah.